టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన రీసెంట్ టైమ్ లో వరుస రీమేక్ సినిమాలతో మరోపక్క పొలిటికల్ గా ఫుల్ బిజీగా ఉంటూ రావడంతో సినిమాలు లేట్ అవుతూ ఉన్నా కానీ ఆడియన్స్ లో ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా జోరు చూపెడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాతో ఈ వీక్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉండగా కేవలం పవర్ స్టార్ క్రేజ్ పవర్ తో సాలిడ్ బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 103.5 కోట్ల వరకు బిజినెస్ ను అందుకుంటే వరల్డ్ వైడ్ గా 126 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సాధించింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఆల్ టైమ్ రికార్డు బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టాలీవుడ్ లో కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ బిజినెస్ అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బిజినెస్ అందుకుని టాలీవుడ్ లో హైయెస్ట్ బిజినెస్ అందుకున్న సినిమాలలో ఆల్ టైమ్ టాప్ 15 ప్లేస్ ను దక్కించుకుంది. ఒకసారి హైయెస్ట్ బిజినెస్ లను సాధించిన సినిమాలను గమనిస్తే పుష్ప 617 కోట్ల బిజినెస్ ను, ఆర్ఆర్ఆర్ మూవీ 451 కోట్ల బిజినెస్ ను, కల్కి 370 కోట్ల బిజినెస్ ను, బాహుబలి 2 352 కోట్లు, సలార్ 345 కోట్లు, సాహో 270 కోట్లు, ఆది పురుష్ 240 కోట్లు, గేమ్ చేంజర్ 221 కోట్లు, రాధేశ్యామ్ 202.8 కోట్లు, సైరా నరసింహారెడ్డి 187.25 కోట్లు, దేవరా 182.55 కోట్లు, పుష్ప పార్ట్ 1 144.9 కోట్లు, గుంటూరు కారం 132 కోట్లు, ఆచార్య 131.2 కోట్లు, హరిహర వీరమల్లు 126 కోట్లు, స్పైడర్ 124.3 కోట్లు, అజ్ఞాతవాసి 123.6 కోట్లు, సర్కారు వారి పాట 120 కోట్ల వరకు బిజినెస్ అందుకొని మిగిలిన ప్లేస్లలో నిలిచాయి. మొత్తం మీద చాలా డిలే అయిన ప్రాజెక్ట్ తోనే ఈ రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న పవర్ స్టార్ నెక్స్ట్ వచ్చే ఓజీతో మరింత మాస్ రచ చేయడం ఖాయమని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర హరిహర వీరమల్లు సినిమా కలెక్షన్ల పరంగా ఏ రేంజ్ లో మాస్ రచ బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా లాంగ్ రన్ లో సొంతం చేసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.